హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కానీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇవాళ వీడియో వచ్చేసి మేము ఇల్లు క్లీన్ చేస్తూ ఉన్నామండి. ఓంశక్తి మాల వేస్తూ ఉన్నాము. రేపు మంగళవారం 5 రోజులు వేస్తూ ఉన్నాము. శనివారం పోవడము. దానికి ఇప్పుడు టిఫిన్ చేసేసి షురూ చేస్తామని అనుకుంటున్నాము. టిఫిన్ వచ్చేసి పొంగనాలు, బ్రేక్ఫాస్ట్ ఇవి ఆమ్లెట్, చపాతీ వేసుకొని తినేసి ఇల్లు క్లీన్ చేసేసి షురూ చేస్తామండి. షురూ చేసే ముందర వీడియో చేసి చూపిస్తాను. ఇది చట్నీ లేకుండా ఉత్తగానే తినొచ్చండి. ఆయిల్ కొద్దిగా వేడి ఎక్కిన తర్వాత దీనికి చట్నీ కానీ అవసరం ఉండదండి. ఫ్రైలోనే ఉత్తవి తినేస్తారు పిల్లలు, కానీ బాగా ఇష్టంగా తింటారు ఇవి. జీలకర్ర, ఆవాలు కొద్దిగా కొద్దిసేపు కట్ చేసాయి. అది ఆవాలు జీలకర్ర చట్పట్ అనేటప్పటికి కరివేపాకు వేసేది. దాంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు, తర్వాత మనకి కారం మనకి ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చు. మా ఇష్టం. మా ఇంట్లో అయితే ఎక్కువ తింటాం కాబట్టి కొంత ఎక్కువ వేస్తూ ఉన్నాను. ఈ చలికి వచ్చేసి కొద్దిగా కారంగా ఉంటేనే ఏదైనా కొద్దిగా తినబుద్ధి అయ్యేది. తర్వాత కొద్దిగా ఉప్పు. దాంట్లో ఆల్రెడీ పిండిలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా వేసుకోవాలి. ఆమెట ఒక 1/2 స్పూన్ చాట్ మసాలా. దాన్ని కలిపేసేసుకొని ఇవి వేసుకొనేసేది. బాగా కలిపేసుకొని కొద్దిగా హైలో పెట్టుకునేసి గ్యాస్ కొంత క్రిస్పీ వస్తాయి, బాగుంటాయి తినడానికి. ఫైనల్గా అయిపోయిందండి. ఇది బాగా ఫుల్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే క్రిస్పీ క్రంచీగా వచ్చేస్తాయి. ఇది అయిపోయింది. దీన్ని పక్కన తీసేసి సపరేట్గా ఆమ్లెట్ వేసేసుకుందాం. ఆమ్లెట్ వచ్చేసి ప్లేన్ అండి, దాంట్లో ఏం ఆనియన్స్ ఏం లేవు ఇప్పటికీ. ఉప్పు, డాల్ఫిన్ చూపి అదే వీడియోలో మా డాల్ఫీ గారు చూడండి. ఆమ్లెట్ సౌండ్, ఎగ్ సౌండ్ వచ్చేసిందేమో, వచ్చేసాడు. నాకు పెట్టేయండి ఆమ్లెట్ అని. బాగా కలిపేసుకొని తినేసి ఆనియన్స్ అవన్నీ వేయచ్చు, కానీ ఇప్పుడు ఏమంటే మాకు ఇల్లు క్లీన్ చేసుకునేది ఉంది కాబట్టి ప్లేన్ వేసేస్తా ఉన్నాను. లేట్ అయిపోతుంది. మీకు కూడా తెలుసు ఇల్లు క్లీన్ చేసేసుకుంటే ఎన్ని పనులు ఉంటాయనేది. హలో, క్లీన్ చేసుకుంటాను. బట్ట కొట్టి